హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రఘురామ్ ఇంటి మధ్యలో గీతను వేసి ఇకపై ఇది ఒకిల్లు కాదు రెండిల్లు అని చెప్పడంతో ఫ్యామిలీలో అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఈ వాటా మనది, ఇక్కడున్న వాళ్ళే మన వాళ్ళు. ఈ నిమిషం నుండి ఈ గీత దాటి అటున్న వాళ్ళు ఇటు రాకూడదు, ఇటున్న వాళ్ళు అటు వెళ్ళకూడదు. ఈ ద్వారం మంది, ఆ ద్వారం వాళ్ళది. మాట, మంచి చెడ్డ, తిండి తిప్పులు ఏది వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయొద్దు. కాదని ఎవరైనా గీత దాటితే ఆ క్షణం నేను చచ్చినంత ఒట్టు అని రఘురామ్ చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వెంటనే అమ్మ అని జానకి చేతులు పట్టుకొని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది. కానీ రఘురామ్ మాత్రం రామ నుంచి నీకు అమ్మ నాన్న అన్ని నేనే అని చెప్తూ రామ చేతిని పట్టుకొని రఘురామ్ లాక్కుని వెళ్తూ ఉండగా వెనకాలే అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఇక దాంతో జానకి ఏడుస్తూ ఉంటుంది. ఇక సుందరమ్మ మాత్రం ఆర్జని మీ అమ్మ కన్నా 2 ఆకులు ఎక్కువ చదివావు, మీ అమ్మ కన్నా 2 బాధని పెంచావు. నా కొడుకు అన్నట్లు మీరందరూ ఉన్నా లేనట్టే. పెళ్ళంటే 2 కుటుంబాలు ఒకటవడమే, కానీ నువ్వు చేసుకున్న ఈ పెళ్లి కుటుంబాన్ని 2 ముక్కలు చేసిందే. మా అందరి మనసుల్ని ముక్కలు చేసింది. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు అని అంటూ సుందరమ్మ శాపనార్థాలు పెడుతూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. సుందరమ్మ అన్న మాటలకి ఆర్య జానకి ఏడుస్తూ ఉండగా శ్రీను వాళ్ళిద్దరిని దగ్గర తీసుకుని ఓదారుస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక తర్వాత ఆర్య వాళ్ళ అమ్మ ఫోటోని వాళ్ళ వాటాలో పెట్టి పూలు వేసి అక్కడ దీపం వెలిగించి వాళ్ళ అమ్మ ఫోటోకి దండ వేసి సారీ మమ్మ సారీ అని అంటూ సంజయ్ ఫోటోని హక్ చేసుకుని ఏడుస్తూ ఉండగా అంతలో శ్రీను వచ్చి ఆర్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటాడు. నీ వల్లే ఏడుస్తున్నాను, నువ్వు చేసిన పని వల్లే అని చెప్తూ ఉంటుంది. నేనేం చేశాను ఆర్య? మాట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, రామలక్ష్మి కోసం నా చేతనైంది నేను చేయాల్సింది చేశాను అని చెప్తూ ఉంటాడు. చేశాము, కానీ మనం ఈ పని ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో పెద్దనానికి తెలియనప్పుడు ఆయన ఆవేశపడటంలో అర్థం ఉంది. అందుకే మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అప్పుడు నోరు మూసుకుని ఉంటే సరిపోయేది కదా. ఆస్తిలో నాకు వాటా ఉందని ఎందుకు అడిగావు? ఎందుకు ఇంటిని 2గా చీల్చావు? నువ్వు నిజంగా రామలక్ష్మికి సహాయం చేయాలి అనుకున్న వాడివైతే ఎందుకు ఆస్తి విషయం తీసుకొచ్చావు? చెప్పు, ఆస్తి విషయం ఎందుకు తీసుకొచ్చావు అని ఆర్య ప్రశ్నిస్తూ ఉండగా మావయ్య నిన్ను నన్ను మాత్రమే బయటికేంటి ఆర్య, ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళం, కానీ మావయ్య మనతో పాటు అత్తయ్య కూడా వెళ్ళమన్నారు. మనం వెళ్ళిపోతే మనకు తప్ప ఎవరికి పెద్ద నష్టం కష్టం ఉండవు ఆర్య, కానీ మనతో పాటు అత్తయ్య కూడా వస్తే మావయ్యకి అత్తయ్యకి మధ్య మరింత దూరం పెరుగుతుంది. అప్పుడు ఈ ఇల్లు సీతమ్మ వారు లేని రాముడు గుళ్ళ బోసిపోతుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టకు మరింత నష్టం వచ్చేస్తుంది. అందుకే నన్ను ఏమనుకున్నా పర్లేదు అనుకుని ఆస్తి మాటిస్తాను, వాటా పంచమన్నాను. అందరూ ఈ విషయంలో బాధపడొచ్చు, నేను మాత్రం ఈ విషయంలో సంతోషపడ్డాను. ఎందుకంటే అత్తయ్య మావయ్య దూరం కానందుకో అని శ్రీను చెప్పడంతో సారీ శ్రీను, నువ్వు ఆస్తి విషయం తీసుకురాకపోయింటే ఎంత నష్టం జరుగుండేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ శ్రీను అని ఆర్య చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శ్రీను ఈ విషయంలోనే కాదు మీ నాన్న విషయంలో కూడా నన్ను అపార్థం చేసుకున్నావు, కానీలే ఇలాగే ఏదో ఒక రోజు ఆ విషయంలో కూడా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావులే అని శ్రీను మనసులో అనుకుంటూ ఉండగా శ్రీను రామలక్ష్మిని సౌరస్యాన్ని కలపాలని మనం పెళ్లి చేసుకుంటే పెద్దమ్మ పెద్దనాన్న విడిపోయే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నా సరే వాళ్ళ మొహాల్లో ఆ బాధని, ఇంటి మధ్యన ఆ గీతని నేను చూడలేకపోతున్నాను. శ్రీను మంచో చెడో మన ఉద్దేశం ఏదైనా కానీ ఇలా జరగడానికి కారణం నేనే కదా అని అడుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామో అత్తయ్యకి మావయ్యకి చెప్పేద్దామా అని శ్రీను అడగగానే వద్దు, అలా చేస్తే వాళ్ళు రామలక్ష్మిని అపార్థం చేసుకుంటారు. ఆవేశంలో మళ్ళీ వాళ్ళు తనకి ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసినా చేస్తారు. అప్పుడు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని అంటూ ఉండగా చూడాజ్జా, ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు మనం బాధపడటంలో అర్థమే లేదు. మనం ఏ తప్పు చేయలేదు కదా, తప్పు చేస్తే కదా ఫీల్ అవ్వాలి అని శ్రీను అంటాడు. కానీ తప్పు చేయలేదు అని వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర ఏముంది? ఉన్న ఆ ఒకగాని ఒక్క సాక్ష్యం కూడా లేదు కదా అని ఆర్య అడుగుతూ ఉండగా సాక్ష్యం లేదని అంత తొందరేంటి ఆర్య? నువ్వు రామలక్ష్మితో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు ముందు రామలక్ష్మిని నమ్మించగలిగితే, రామలక్ష్మి శౌర్యని అర్థం చేసుకోగలిగితే తిరిగి రామలక్ష్మి శౌర్య ఒకటవుతారు. మన మీద ఉన్న అపార్థం తొలగిపోతుంది, మన ఇంట్లో ఉన్న గీత చెరిగిపోతుంది, అత్తయ్య మావయ్యతో కలిసిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్లి రామలక్ష్మితో మాట్లాడు అని శ్రీను చెప్పడంతో ఇప్పుడే వెళ్లి తనతో మాట్లాడతాను అని చెప్పేసి ఇక ఆర్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఇంటి మధ్యలో ఉన్న గీత దాటబోయి ఇక రఘురామ్ ఈ రోజు నుంచి ఎవరైనా ఈ గీత దాటితే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పిన మాటను తలుచుకుని గీత దాటకుండా అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది. అంతలో రామ అటుగా వస్తుంది చూసి రామ నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. ఆర్య గీత దాటకూడదని మాట్లాడొద్దని నాన్న కండిషన్ పెట్టారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తెలిస్తే నాన్న తట్టుకోలేరు రాజా అని చెప్పేసి రామ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అయ్యో రామ
ఒకసారి నేను చెప్పేది విను అని ఆజ్జ అంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అజ్జ, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బావని పెళ్లి చేసుకున్నందుకు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు బావ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, నువ్వు బావ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి రామ వెళ్ళబోతూ ఉండగా, రామ అసలు ఆ పెళ్లి చేసుకోవడానికి కారణమే అని ఆజ్జ చెప్పబోతూ ఉండగా, ఆజ్జా నేను నిన్ను కారణాలు అడిగానా? ఇవాళ అమ్మా నాన్న ఒకరికొకరు దూరం అయ్యారు, అదే నా బాధ. ముందు అమ్మా నాన్న కలవాలి. ఇప్పుడు ఈ గొడవలు సర్దుమణికే వరకు ఒకరికొకరు ఎదురెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పేసి రామ వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో ఆజ్య వెనక తిరిగి వెళ్తూ ఉండగా, ఆజ్య రామలక్ష్మితో మాట్లాడావా అని శ్రీను అడుగుతూ ఉంటాడు. మాట్లాడాలని చూశాను శ్రీను, కానీ తను మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. గీసిన గీతని వేసిన ఒట్టుని గుర్తు చేస్తూ నాకు మా అమ్మని దూరం చేసింది చాలు, మా నాన్నని కూడా దూరం చేయకు అని వెళ్ళిపోయింది అని ఆజ్య చెప్పడంతో శ్రీను చాలా టెన్షన్ పడుతూ ఇక మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంతలో రఘురాం దగ్గరికి రామ మంచినీళ్ళు తీసుకెళ్లి ఇవ్వగానే తాగి కూర్చోమ్మా అని చెప్పడంతో వెంటనే రామ అక్కడే కింద కూర్చొని కూర్చోకి అలా తలవాల్చి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వెంటనే రఘురాం రామ తల మీద చేత్తో నిమురుతూ తను కూడా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు జానకి కూడా మెట్ల మీద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది.